బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి బంధువుల ఆక్రమణలో ఉన్న అటవీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక కడప జిల్లాలో చింతకొమ్మదిన్నె మండలంలో సజ్జల ఫ్యామిలీ సభ్యుల ఎస్టేట్ కు చెందిన 184 ఎకరాల్లో 63 ఎకరాల భూమిని ఆక్రమిత భూమిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. మరి ఈ మేరకు అందులో 52 ఎకరాలు అటవీ భూమిగా నిర్ధారించారు. భూముల ఆక్రమణపై సర్వే చేయించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమగ్ర నివేదికను సర్కార్కు అందించారు. దీంతో ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. తహసీల్దార్ నాగేశ్వరరావు స్పాట్ కు వెళ్లి తమ సిబ్బందితో వెళ్లి ఆక్రమణకు గురైన భూమిని ప్రభుత్వానికి చెందిన భూమిగా బోర్డు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, సజ్జల కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆక్రమణ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కడప జిల్లాలో ఇటీవల కాలంలో భూ ఆక్రమణల వ్యవహారంపై పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నేత నెంబర్ 2 గా కొనసాగినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి బంధువులకు చింతకొమ్మదిన్నె మండలంలోని ఈపెంట సమీపంలో దాదాపు 63 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి సీరియస్ గా తీసుకుంది. అప్పట్లో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ యొక్క కమిటీ పూర్తిగా నిర్ధారించినటువంటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సజ్జల జనార్దన్ రెడ్డి కావచ్చు, అతని అన్న కుమారుడు సందీప్ రెడ్డి కావచ్చు, సజ్జల దివాకర్ రెడ్డి కావచ్చు, సజ్జల పార్వతితో పాటు మర్రెడ్డి భాగవతి పేర్ల పైన కూడా ఇక్కడ భూములన్నీ రికార్డు అయినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ చెరుకూరి హరికిరణ్ అయితే చెరుకూరి శ్రీధర్ అయితే ఒక పెద్ద నివేదికను సమర్పించారు. అందులో 1తో 2 సార్లు సర్వే కూడా నిర్వహించారు. ఈ సర్వేలో పూర్తిగా కూడా అటవీ భూములను మీరు ఆక్రమించారని చెప్పేసి నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టుకు అటు సజ్జల కుటుంబం అంతా కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిణామాలు. అప్పట్లో వాటికి హైకోర్టు కూడా దీనిపై స్టే విధించింది. భూముల జోలికి వెళ్ళొద్దని అని చెప్పేసి ఒక జీవోను కూడా అక్కడి నుండి జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఉన్నారో ఈయన 19 అటవీ శాఖ గెజిట్ ను కూడా దాని రికార్డును పరిశీలన చేశారు. దాని ద్వారా పురాతన హద్దులను ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 63 ఎకరాలు పూర్తిగా కూడా ఆక్రమణకు గురైందని చెప్పేసి నిగ్గు చేశారు. అందులో వంకపురంపోకు 11 ఎకరాలు ఉంటే అటు ఫారెస్ట్ ల్యాండ్ వచ్చి 52 ఎకరాలుగా నిర్ధారించారు. ఈ నివేదికను మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ అందజేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని ఒక జీవోను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుండి ఆ భూములన్నింటినీ కూడా స్థానిక తహసీల్దార్ అయితే బోర్డులను ఏర్పాటు చేసి స్వాధీనపరుచుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆ మామిడి తోటలు కావచ్చు, అటు అరటి తోటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ పెంపకాలు కొనసాగాయి. ఇప్పుడు ఆ వ్యవహారం ఎట్లా అన్నటువంటి పరిస్థితులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి భూ భాగవతం బయటపడటంతో అటు ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు అధికార పక్షాలు కూడా పూర్తిగా ఇతన్ని ఇరికించేటువంటి ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తా ఉన్నారు, ఆరోపణలు గుర్తిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు తన ప్రభుత్వంలో ఎప్పుడు అన్యాయం జరగలేదు అని చెప్పేసి సజ్జల ఒక స్టేట్మెంట్ అయితే ఎప్పుడు పెద్ద ఉందారో ఇచ్చేవాడు. అయితే ఆక్రమణకు గురైనటువంటి భూమి అంతా కూడా వాళ్ళ బంధువుల పేరు మీద ఉంది. అతని పాత్ర కీలకం దీంట్లో అని చెప్పేసి సజ్జల పైన ఆరోపణలు గుర్తిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో అతనిపై కూడా కేసులు నమోదు చేసేటువంటి ప్రక్రియను కొనసాగించాలని చెప్పేసి అటు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. రచన. థ్యాంక్ యూ యూసుఫ్.